ఇక ఇయ్యాల పట్నంలోనే కాకుండా తెలంగాణలో ఉన్న శాన జాగల్ల వాన దంచి కొట్టిందుల్లా. అసలు ఇది ఎండాకాలమా లేకపోతే వానకాలమా అన్న అనుమానం వచ్చినట్టే అయింది పరిస్థితి. పొద్దడికేంచి ఎండ దంచి కొడితే పగటిల్లి వాన దంచి కొట్టింది. ఇక గంటకు మీదనే దంచి కొట్టిన ఆనకు పట్నం రోడ్లన్నీ చెరువులైనాయి. కిలోమీటర్ల కమాన రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయింది. ఈదురుగాలులు ఏయబట్టి ఆడాడ కొన్ని జాగల్లా చెట్లు కూడా కూలిపోయినాయి. ఇక కొన్ని జాగల్లనైతే వరద నీళ్ళల్లా కార్లు కూడా కొట్టుకపోయినాయి. రోడ్ల మీద చేరిన నీళ్లను సాఫ్ చేయనీకి ఇటు జీహెచ్ఎం సొల్లు అటు ట్రాఫిక్ వాళ్ళు బగ్గనే కట్టబడ్డరు. ఇక మొత్తానికి పట్నంలో వాన బీభత్సం గిట్లుంటే అటు రాష్ట్రమంతా ఆడాడగొట్టిన వానలకు రైతులంతా ఆగమాగమైనరు. చేతికొచ్చిన పంట మొత్తం నాశనం చేసేటందుకే గీ వాన మోపైందని బాధపడుతున్నారు పాపం రైతులందరూ. మార్కెట్లల్లా కళ్ళల్లల్లా పోసుకున్న పంటలు మొత్తం వాన నీళ్లకు తడిసి ఆగమైనాయని కండ్లెంబటి నీళ్లు పెట్టుకున్నారు చాలా మంది రైతన్నలు. వానలే కాదు ఆడాడ పిడుగులు కూడా బగ్గనే పడ్డాయి. ఇటు తెలంగాణనే కాదు అటు ఏపీ కర్ణాటకలో కూడా బగ్గనే వానలు కొడుతున్నాయి. ఇంకో 2 రోజులు కూడా వానలు కొట్టచ్చని వాతావరణ శాఖ పోళ్ళు అంటున్నారు. ఉత్తిగానే బయటికి రావద్దు, ఏదన్నా అత్యవసరం అయితేనే బయటికి రావాలని పోలీసోళ్ళు వార్నింగ్ కూడా ఇచ్చిండ్రు. చూసిండ్రు కదా పబ్లిక్ నిన్న మొన్నటి దాకానేమో ఎండలు దంచి కొడితే ఇక ఇప్పుడు వానలు దంచి కొడుతున్నాయి. జరా ఈ వానలు పోయేదాకా పైలంగుండుండ్రి మరి ఏమంటున్నాం.